జీ5 ఉండగా మీ ఫేవరెట్ టీవీ షోస్ ని మీరు అస్సలు మిస్ అవ్వలేరు. కంప్లీట్ ఫ్రీ. ఈ ముక్కు పుడక అత్తయ్య గారి కంటే నాకే బాగా సూట్ అయింది కదా. అత్తయ్య గారి కంటే నాకే అందంగా ఉంది కదా. అవును, నాకు తెలుసు నాకే బాగుంటుందని. రేపు ముహూర్తాలు పెట్టిన తర్వాత ఎటు పెడతారు కదా అని ముందుగానే ట్రయల్ వేశాను. నిహారిక, నిహారిక అయిపోయింది. ఏంటి నువ్వు చేసిన పని? ఏం చేశాను అత్తయ్య గారు? నా అనుమతి లేకుండా పూజ గదిలోకి ఎందుకు వెళ్ళావు? ఎందుకు ముక్కు పుడక బయటికి తీసావు? ఇందులో తప్పే ఉంది అత్తయ్య. ముక్కు పుడకను మీ తర్వాత ధరించబోయేది నేనే కదా. అయ్యుండొచ్చు, కానీ ఇంటి ఆచారం ప్రకారం దానికో పద్ధతి ఉంది కదా. పద్ధతులది ఏముంది అత్తయ్య, మనం ఎలా మార్చుకుంటే అలా మారిపోతాయి. ఏమైంది నిహారిక, నీకు ఎందుకలా మాట్లాడుతున్నావు? ఆంటీ గారు లాంటి జాతకం కలిగి ఉంది కదా, అందుకే అహంకారంతో కళ్ళు నెత్తికెక్కాయి అంకుల్. అత్తయ్య గారిలా నేను 10 ఊళ్ళకి దేవతని కావాలి. అందరి చేత చేజేలు నీరాజనాలు అందుకోవాలి. అందరినీ నా కను సైగలతో శాసించాలి. అనుమానమే లేదు. నిహారిక తాగకూడదేదో తాగేసింది, అందుకే ఇలా పిచ్చి పిచ్చిగా మాట్లాడుతుంది. నేనేం తాగలేదు పెద్దిరాజు గారు. ఐఎమ్ కూల్. నాకు అందరి మీద అధికారం చలాయించే పెత్తనం కావాలి. అందుకే నేనే ఇంట్లో అడుగు పెట్టాను. దట్స్ ఆల్. చూసారా అమ్మా నిహారిక అసలు రూపం? మీరెన్ననుకున్నా పర్లేదు, అత్తయ్యని చూసి భయపడినట్టే మీరందరూ నన్ను చూసి భయపడాలి. నా మాటని వేదంలా వినాలి, శాసనంలా భావించాలి. నిహారిక గురించి పూర్తిగా తెలుసుకోకుండా మనం తొందరపడ్డామా? ఇన్నాళ్టికి అత్తయ్య గారిని ఎదిరించే కోడలు దొరికింది. నో మోర్ డిస్కషన్స్. అత్తయ్య గారితో సహా అందరూ నా మాటే వినాలి, లేకపోతే అందర్నీ బయట గెంటేస్తాను. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.